హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 2024 లో ఐపీఓ వేవ్ అనేది దూసుకుపోతుందండి. లోకల్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ నుండి వస్తున్న స్ట్రాంగ్ డిమాండ్ వల్ల ఈ సంవత్సరం ఇండియా ఐపీఓస్ ఆదాయాన్ని $8.8 బిలియన్ కి రీచ్ అయ్యేలా చేశాయన్నమాట. స్టాక్ బ్యాంక్ స్విగ్గీ, అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ హుండై మోటార్స్ వంటి మేజర్ ప్లేయర్స్ నుండి $1 బిలియన్ వర్త్ అయిన ఐపీఓస్ రాబోతున్నాయండి. రీసెంట్ గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది 135% ప్రీమియం తో లిస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఈ మూమెంటం లో చెన్నైలోని రెసిడెన్షియల్ సెక్టర్ లో లార్జెస్ట్ డెవలపర్ అయిన కసాగ్రాండ్ ప్రీమియం బిల్డర్ కూడా ఐపీఓకి ఫైల్ చేసిందండి. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇదేంటంటే ఇండియాలోని లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అన్నమాట. అక్రాస్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే చెన్నై, బెంగళూరు అలాగే కోయంబత్తూర్ వంటి పర్టికులర్ సిటీస్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుందండి. 2024 లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఈ కంపెనీ మెయిన్ గా మిడ్ రేంజ్ హౌసింగ్ సెగ్మెంట్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. అపార్ట్మెంట్స్, విల్లాస్ అలాగే ప్లాట్ డెవలప్మెంట్ తో సహా 140 ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ ని పోర్ట్ఫోలియోతో కంపెనీ టైమ్లీ డెలివరింగ్ అలాగే మోడర్న్ ఎమ్యూనిటీస్ అండ్ కస్టమర్ ఫోకస్ డిజైన్స్ తో ట్రస్టెడ్ నేమ్ అనేది ఉందన్నమాట. రీసెంట్ గా రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎక్స్పాండ్ అయ్యింది. మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి కాసాగ్రాండ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కంపెనీకి సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఉందండి. మే 2024 కి 101 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిందనమాట. ప్రెసెంట్ 42 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ 17 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఐపీఓ స్ట్రక్చర్ అండ్ యూటిలైజేషన్ విషయానికి వస్తే ఐపీఓలో 10 బిలియన్ వర్త్ ఈక్విటీ షేర్స్ అలాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ నుంచి 1 బిలియన్ వర్త్ ఆఫర్ ఫర్ షేర్ అనేది ఉంటుందన్నమాట. ప్రామినెంట్ ప్రమోటర్ అయిన అరుణ్ ఎంఎన్ గారు ఈ ఐపీఓ అలాగే కాసాగ్రాండ్ లగ్జర్ ఓఎఫ్ఎస్ లో భాగంగా 500 మిలియన్ వర్త్ అయిన షేర్స్ ని సెల్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అండ్ ఐపీఓ నుండి వచ్చే ఆదాయంలో 1.5 బిలియన్ డెట్ అనేది రీపేమెంట్ చేయడానికి అండ్ 6.5 బిలియన్ అనేది దాని సబ్సిడీస్ కున్న డెట్ ని రీపేమెంట్ చేయడానికి యూజ్ చేస్తుంది. మిగిలినవి జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది అనమాట. జూన్ 2024 కి కంపెనీ టోటల్ గా 40.2 బిలియన్ బారోయింగ్స్ ఉన్నాయండి. సో ఈ డెట్ రీపేమెంట్ చేయడం వల్ల కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మనం కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ గనక చూస్తే ముందుగా రెవెన్యూ విషయానికి వస్తే మార్చ్ 2022 లో 1876 క్రోస్ అండ్ మార్చ్ 2023 లో 2491 క్రోస్ అండ్ మార్చ్ 2024 లో 2613 క్రోస్ అనేది పోస్ట్ చేసింది. అండ్ మన కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2022 లో 146 క్రోస్, మార్చ్ 2023 లో 226 క్రోస్ అలాగే మార్చ్ 2024 లో 256 క్రోస్ అనేది నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ వచ్చింది అనమాట. అలాగే రెవెన్యూలో కూడా పాజిటివ్ మూమెంటం అనేది ఉంది. అండ్ నెట్ వర్త్ కనుక చూస్తే మార్చ్ 2022 లో 220 క్రోస్, 2023 మార్చ్ లో 443 క్రోస్ అండ్ మార్చ్ 2024 లో 699 క్రోస్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అండ్ మనం పీర్ కంపారిజేషన్ కనుక చూస్తే ప్రెస్టేజ్ ఎస్టేట్స్, శోభా, పురవంకర, శ్రీరామ్ ప్రాపర్టీస్, కీస్టోన్ రియల్టర్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి. అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వైజ్ కనుక చూస్తే కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 2613 క్రోస్ ఉంటే ప్రెస్టేజ్ వచ్చేసరికి 7877 క్రోస్ ఉందన్నమాట. శోభా 3096 క్రోస్ ఉంది. అండ్ పురవంకర వచ్చేసరికి 2185 క్రోస్ ఉంటే శ్రీరామ్ ప్రాపర్టీస్ 864 క్రోస్ ఉంది. అండ్ కీస్టోన్ రియల్టర్స్ వచ్చేసరికి 2222 క్రోస్ ఉంటే బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి 4896 క్రోస్ ఉందన్నమాట. అండ్ సో పీర్ కంపారిజేషన్ లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వైజ్ కనుక చూస్తే ప్రెస్టేజ్ తర్వాత బ్రిగేడ్, శోభా తర్వాత కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ అనేది ఉందన్నమాట. అండ్ వీటన్నిటికంటే కూడా ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే కాసాగ్రాండ్ కి ఉన్నది రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అండి. మనం పీర్ కంపారిజేషన్ చూస్తే మిగతా అన్నిటి కూడా రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అనేది కొన్నిట్లో సింగిల్ డిజిట్స్ ఉంది. ఓన్లీ ప్రెస్టేజ్ కి డబుల్ డిజిట్ ఉంది అండ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కి డబుల్ డిజిట్ ఉంది అనమాట. కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ కి 36.7% రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అనేది ఉందండి. అండ్ ఈ కంపెనీ బిజినెస్ కి ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ అనేది తమిళనాడులోని చెన్నైలో లార్జెస్ట్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అన్నమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనేది ఉంది. అండ్ 2024 లో 3670 యూనిట్స్, 2023 లో 2893 యూనిట్స్, 2022 లో 2333 యూనిట్స్ ప్రీ సేల్స్ వాల్యూమ్స్ ని అచీవ్ చేసిందండి. సిబిఆర్ఈ రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే కంపెనీ సేల్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగుందండి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 6 మంత్స్ లో సేల్స్ యూనిట్స్ పర్సెంటేజ్ కనుక చూస్తే 2024 లో 39.48% ఉంటే 2023 లో 32.16%, అలాగే 2022 లో 41.39% ఉందన్నమాట. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ఉన్న ఎవ్రీ స్టేజ్ ఫ్రమ్ ల్యాండ్ ఎక్విజిషన్ నుండి డిజైన్, కన్స్ట్రక్షన్, మార్కెటింగ్ అండ్ సేల్స్, డెలివరీ వరకు అన్నిట్లో కూడా ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. అడిషనల్ గా కంపెనీ ఏంటంటే కస్టమర్ సెంట్రిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే 74% రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ అనేవి కూడా ఎక్కువగా చెన్నైలోనే జరుగుతుంది. సో కాన్సన్ట్రేటెడ్ గా ఉందన్నమాట బిజినెస్ అనేది. సో మార్కెట్ కండిషన్ లో ఫ్లక్చువేషన్స్ కనుక వస్తే మార్కెట్ సెల్లింగ్ ఎబిలిటీని అలాగే ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తుందండి.
అండ్ 31st May 2024 కి 42 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అలాగే 17 ఫోర్త్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ కనుక అనుకున్న టైంలో కంప్లీట్ చేయకపోతే కంపెనీ బిజినెస్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కసాగ్రాండ్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువగా క్యాపిటల్ ఇంటెన్సివ్ అలాగే రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఫైనాన్స్ కనుక అందుబాటులో లేకపోతే మాత్రం కంపెనీ ఆపరేషన్స్, ప్రాఫిట్ అలాగే క్యాష్ ఫ్లో అనేది సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ప్రైజెస్ షార్టేజ్ పెరిగిన, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లై డిలే అయినా కన్స్ట్రక్షన్ కాస్ట్ అలాగే టైమ్ లైన్ ని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫైనలీ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ యొక్క మార్కెట్ సైజ్ అనేది ఫైనాన్షియల్ 2034 కి $1.3 ట్రిలియన్ కి రీచ్ అయ్యవచ్చు అనమాట. సో ఫేవరబుల్ మార్కెట్ కండిషన్స్ అలాగే ఎవాల్వింగ్ కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్ వల్ల ఏంటంటే ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ అనేది బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి కసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ ఐపీఓకి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ అండి. మీరు ఐపీఓకి అప్లై చేసేటప్పుడు ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేయండి. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో 0.99% పెరిగిందండి. టోటల్ గా 5,666 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ షిప్ బిల్డర్స్, తర్వాత క్యాప్సెట్ ఇన్ఫ్రా ఉన్నాయండి. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే మెయిన్ గా నవా లిమిటెడ్ ఉంది, 5.99% పెరిగింది. అలాగే బిఈఎల్ 3.30%, BHEL 2.97%, BEML 2.47% పెరిగింది అనమాట. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ విషయానికి వస్తే నేను 1 వీక్ పీరియడ్ కోసం సోబా లిమిటెడ్ ని 24 క్వాంటిటీ 2038 రూపీస్ దగ్గర బై చేశానండి. జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి జీకే టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.